రైతు సంఘ నాయకులు సిఐటియు రాష్ట్ర సభ్యులు ఇక్కడ విచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఏడీ గారికి, మార్కెటింగ్ అధికారులకి, సిఐ గారికి, అందరికీ కూడా రైతాంగానికి అట్లా దళాల నాయకులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం. గత 3 సంవత్సరాల నుంచి ఈ సమస్య ప్రారంభమైంది సార్. మేము మొదటి రోజు 3 సంవత్సరాల క్రితం మేమే ఆందోళన చేసాం. లాస్ట్ మూమెంట్లో చేసాం అది ఆందోళన. అన్నమయ్య జిల్లాలో కలెక్టర్ గారు జోక్యం చేసుకొని జాయింట్ కలెక్టర్ అప్పచెప్పి, ఏడీలు గారు తెలంగాణ లాంటి వాళ్ళకి అప్పచెప్పి చేశారు. కానీ ఆ సంవత్సరం జరగలేదు. మరుసటి సంవత్సరం, పోయిన సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డారు సార్. పోయిన సంవత్సరం స్టార్టింగ్లోనే వాళ్ళు 16 రూపాయలు దాన్ని 4 రూపాయలు తగ్గించుకోవచ్చారు సార్. అప్పుడు పెద్ద పోరాటం చేస్తే కలెక్టర్ గారు అందరితో చర్చ జరిపి 12 రూపాయలు ఉండాలని చెప్పంటే లాస్ట్కి 8 రూపాయలు అని చెప్పి ఇమీడియట్గా 9 రూపాయలు చేశారు. అయినా కానీ పేరే కలెక్టర్ దగ్గర 9 ఒప్పుకున్నారు. దళాలు మాత్రం రైతులకు వేసేటప్పుడు మాత్రం 8 రూపాయలు 7 రూపాయలు వేసి వాళ్ళు తప్పుదారు పెట్టించారండి. ఎంత రేటు ఇస్తుందో ఇంతవరకు స్లిప్ ఇవ్వాలి వాళ్ళకు. ఎంత కాకపోతుందో, ఎంత సరుకు వచ్చిందో కూడా వాళ్ళకి మీరు ఏ కంపెనీ కొంటున్నదో, ఏ రైతు కొంటున్నాడు, ఏ వ్యాపారస్తులు కొంటున్నాడో తెలియదు. అంటే వ్యాపారస్తులకు ఇక్కడ లైసెన్సులు లేవు, మండీలో లైసెన్సులు లేవు. కాబట్టి లైసెన్సులు పెట్టండి. మీ కంట్రోల్లో, ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలంటే లైసెన్స్ విధానం తీసుకురావాలా. గతంలో ఉండింది, మధ్యలో తీసేశారు. కాబట్టి లైసెన్స్ విధానం తీసుకొస్తే ప్రభుత్వం కంట్రోల్ ఉండదు. అందుకని మన ప్రభుత్వం కంట్రోల్ లేదు కాబట్టి, అధికార కంట్రోల్ లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు రైతులని దోపిడీ చేస్తున్నాం సార్. ఈ రోజు విత్తనము 5 లక్షలు 6 లక్షలు పెట్టి కేజీ విత్తనం తెచ్చారు. ఆ విత్తనం నాణ్యమైనది లేదు. అదే దళాలు తీసుకొచ్చారు. ప్రభుత్వం కానీ, ఏడీ కానీ, మార్కెటింగ్ కంపెనీ కంట్రోల్ లేకుండా దళాలపై ఆధారపడ్డారు రైతాంగం అంతా కూడా. తైవాన్ క్వాలిటీ, ఆ తైవాన్ అనేది దొరకలేదు, ఈ దేశం నుంచి రాలేదు, ప్రభుత్వం తెప్పించలేదని మన వాళ్ళు చెప్పారు. కాబట్టి అవి కూడా ఆ విత్తనం అమ్మే వాళ్ళు కూడా లైసెన్స్ ఉన్న వాళ్ళు అమ్మాలి. ఎవరంటే వాళ్ళు అమ్మటం వల్ల ఈ విత్తనం నాశనం విత్తనం ఇచ్చారు. దానివల్ల మొలకలు తగ్గినాయి, కాపు తగ్గింది, ప్రొడక్షన్ తగ్గింది. కాబట్టి ఈ రోజు రుణ సరుకునైనా రేటు వస్తే అమ్ముకుందాం అనుకుంటే రైతు పెట్టిన పెట్టుబడి రావడం సార్. వాళ్ళు పెట్టినటువంటి విత్తనం రేటు కానీ, మొక్కల రేటు కానీ, కూలీల రేట్లు కానీ, ట్రాన్స్పోర్ట్ రేట్లు కానీ, ఎరువుల రేట్లు కానీ, ఏ విధంగా వాళ్ళు రైతులకు పెట్టిన పెట్టుబడి రావడం రైతే వాసిస్తారు సార్. 1 రూపాయలు 2 రూపాయలు కేజీ ఆదిస్తాడు. 6 రూపాయలు 2 రూపాయలు రాకపోతే, చేసింది కూడా రాకపోతే నష్టాలు. పోయిన సంవత్సరం సార్ ఒక రైతు వచ్చి 5 లక్షలు అప్పు చేసుకున్నాడు. ఈ సంవత్సరం మళ్ళా పంట వేసినాడు. పంట వేస్తే వడ్డీ పెరుగుతుంది తప్ప రైతులు మాత్రం అప్పు తీరలా సార్. కాబట్టి కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం కంట్రోల్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం సార్. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.